నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చివరి శ్లోకం 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. సో భగవానుడు అర్జునుడి యొక్క ప్రాబ్లంని అడ్రస్ చేస్తూ ఆత్మతత్వము, అట్లాగే స్వధర్మ పాలన, తర్వాత స్థితప్రజ్ఞుడు లక్షణాలు అన్నీ చెప్తూ ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరైతే ఆత్మయందు స్థిరంగా ఉండి చిత్తశుద్ధిని పొందుతారో అటువంటి వాడు బ్రహ్మస్థితిని పొందినట్టు అర్థం చేసుకో అర్జున. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. సో ఆ స్థితినే బ్రహ్మస్థితి అంటారు అర్జున. అట్లాంటి స్థితి పొందిన తర్వాత ఇంకెవరూ కూడా శోకమోహాలకి లోనవ్వరు. నైనా ప్రాప్య విముహ్యతి. ఆ శోకమోహాల వల్ల అవి ఎందుకు వస్తున్నాయి? నీ ట్రూ నేచర్ నీకు తెలియకపోవడం వల్ల వచ్చాయి. సో వెన్ యూ నో యువర్ ట్రూ నేచర్, ఇంకా అవి నీ దగ్గరికి కూడా రావు అర్జున. సో ట్రై టు నో యువర్ ట్రూ నేచర్ అని చెప్తున్నారు. సో స్థిత్వా స్యామంత కాలేపి. ఈ విధంగా ఎవరైతే అంతకాలంలో కూడా వాళ్ళ ట్రూ నేచర్ తెలుసుకొని పరమాత్మతో ఏకీభావ స్థితి పొంది ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అర్జున అని చెప్పి ఇక్కడ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. సో అర్జునుడు ఏమనుకున్నాడు, నేను యుద్ధం చేయకుండా నేను వెళ్ళి సన్యాసం పుచ్చుకొని నేను యోగం చేసుకుంటూ ఉంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకున్న అర్జునుడికి నీ థింకింగ్ రాంగ్. సో నువ్వు యు యాక్ట్ ఆన్ యువర్ డ్యూటీ, దెన్ చిత్తశుద్ధి పొందు, దెన్ నీ సెల్ఫ్ యందు స్థితంగా ఉండి బ్రహ్మస్థితి పొందు అర్జున, మోక్షాన్ని పొందు అర్జున అని కృష్ణుడు ఈ విధంగా అర్జునుడికి ఉపదేశించారు. సో ఈ శ్లోకంతో 2వ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తవుతుంది. సో ఇది ఇంకొక డౌట్ రేస్ చేస్తుంది అర్జునుడిలో. అది 3rd అధ్యాయానికి ఫస్ట్ శ్లోకం వచ్చే భాగంలో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.